హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు సమ్మర్ స్పెషల్ రాజమండ్రి ఫేమస్ రోజ్ మిల్క్, అలాగే కోవా మిల్క్, సేమియా ఇలా 3 రకాల డ్రింక్స్ని ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కోవా మిల్క్, రోజ్ మిల్క్ రాజమండ్రిలో చాలా ఫేమస్. వేసవి వచ్చిందంటే అక్కడ అస్సలు నుంచోడానికి కూడా ప్లేస్ ఉండకుండా అంత రష్గా ఉంటుంది. అంత ఫేమస్ అయిన రెసిపీస్ ఇవి. ఈ రాజమండ్రి స్పెషల్ రోజ్ మిల్క్ అండ్ కోవా మిల్క్ కోసం కోవాని కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే విధంగా ఈ వీడియోని చూపిస్తున్నాను. నేను 3 రకాలు రోజ్ మిల్క్ రెసిపీస్ని ప్రిపేర్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజ్ మిల్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఫస్ట్ రెసిపీ వచ్చి సేమియా రోజ్ మిల్క్. దీనికోసం మనం సేమియాని ఉడకబెట్టుకుని ఉంచుకోవాలి. ఈ సేమియాని ఉడకబెట్టుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక 1 కప్పు వరకు వాటర్ వేసుకుని వాటర్ని మరిగించుకోవాలి. ఈ వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఒక 1/2 కప్పు వరకు సేమియాని తీసుకుని వేసుకుని ఈ సేమియాని ఒక 80% వరకు కుక్ చేసుకోవాలి. సేమియా మరీ ముద్దగా కుక్ అయిపోయినా కూడా మనకు పొడి పొడిగా రాదు. అందుకని ఒక 80% ఈ సేమియాని కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది ఇలా మనకు ఒక 80% వరకు సేమియా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మనం ఒక పలుకుని ఇలా నలిపి చూస్తే లైట్గా పలుకు ఉండాలి, అంటే ఈ సేమియా పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు ఈ సేమియా మరీ ఓవర్ కుక్ అవ్వకుండా ఉండడం కోసం చల్లటి నీళ్ళను వేసుకోవాలి. ఒక 1/2 లీటర్ వరకు చల్లటి నీళ్ళు వేసుకుని కాసేపు అలా వదిలేసి తర్వాత ఈ వాటర్ అన్నీ కూడా డ్రైన్ చేసేసుకుని తీసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకు సేమియా పొడి పొడిగా వస్తుంది, అలాగే పర్ఫెక్ట్గా ఈ రోజ్ మిల్క్ కూడా బాగుంటుంది. చూడండి, వాటర్ అన్నీ తీసేసిన తర్వాత నేను ఈ విధంగా సేమియాను ఒక బౌల్లోకి వేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు ఇలా సేమియాని పక్కన పెట్టేసుకుని మనకు నెక్స్ట్ కావాల్సిన రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. రోజ్ మిల్క్లోకి ఇంపార్టెంట్గా కావాల్సింది కోవాని కూడా స్పెషల్గా ప్రిపేర్ చేస్తూ ఉంటారు అక్కడ. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ కోవాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఈ కోవా అన్నది ఉన్నదో. ఇప్పుడు దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పంచదారను వేసుకుని ఈ పంచదారను క్యారమలైజ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ వేయకుండా మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉంటే ఈ పంచదార అన్నది చక్కగా కరిగి మనకు మంచి కలర్లోకి వస్తుంది. చూడండి, ఇలా కరుగుతూ ఉంటుంది పంచదార. ఇప్పుడు పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనకు ఈ విధంగా కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి చక్కగా పంచదార అంతా మెల్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ పంచదార కరిగించుకున్నప్పుడు వేరొక బర్నర్ పైన 1 కప్పు వరకు వాటర్ని పెట్టుకుని మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ పంచదార పాకంలోకి ఈ వాటర్ని వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఈ పంచదార పాకం అన్నది మరీ ఎక్కువ ముదర రంగు వస్తే మనకు పాకం అన్నది చేదొచ్చేస్తుంది. మీడియం టు లో ఫ్లేమ్లోనే మనం పంచదారని కరిగించుకుంటే మంచి కలర్ వస్తుంది, అలాగే చేదు రాకుండా ఉంటుంది. ఈ వేడి నీళ్ళు పోసుకున్నప్పుడు చాలా వేడి వస్తుంది, చూసుకుని జాగ్రత్తగా పోసుకోండి. ఇప్పుడు ఈ పాకం అంతా కూడా కరిగిన తర్వాత ఇందులోకి చిక్కటి పాలని ఒక 1/2 లీటర్ వరకు వేసుకుంటున్నాను. నేను ఫుల్ క్రీమ్ ప్యాకెట్ మిల్క్నే వాడుతున్నాను, అదైతే కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1 కప్పు వరకు పాల పొడిని వేసుకోవాలి. పాల పొడి వేసుకోవడం వల్ల కోవా కలర్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పాల పొడిని మనం పాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పాల పిండిని అంతటినీ కూడా పాలల్లోకి మిక్స్ చేసుకోవాలి. అదే హై ఫ్లేమ్లో పాలల్లో ఈ పాల పొడి వేస్తే సరిగా కరగదు. అందుకని లో ఫ్లేమ్ పెట్టేసుకుని ఈ పాల పొడి అంతా కూడా పాలల్లోకి మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుని బాగా ఈ పాలను దగ్గరికి రానివ్వాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. మీడియం టు హై ఫ్లేమ్లో కలుపుకుంటూ ఈ పాలకోవని దగ్గరికి రానివ్వాలి. చూడండి, పాలకోవ పర్ఫెక్ట్గా వచ్చేసింది. నేను గిన్నెను మార్చాను, ఎందుకు అంటే పాలు బాగా పైకి పొంగుతూ వచ్చేస్తున్నాయని నేను వేరొక గిన్నెలోకి ఈ కోవాను మార్చేసి ఇలా పర్ఫెక్ట్గా కోవాను ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదండి, మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి గిన్నెను పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాలకోవ ఇలా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత మరికొద్దిగా గట్టిగా అవుతుంది కాబట్టి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూసారు కదండి, పాలకోవ కూడా రెడీ అయిపోయింది.
మనకు సేమియా రెడీ అయిపోయింది, అలాగే కోవా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన రోజ్ సిరప్. ఈ రోజ్ సిరప్ కూడా బయట మనకు మార్కెట్లో అమ్ముతూ ఉంటారు, లేదంటే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రోజ్ సిరప్ కూడా మన ఛానల్లో ఉంది. ఈ రోజ్ సిరప్ను కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఒక 1/2 లీటర్ వరకు పాలను కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లబరుచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 లేదా 4 స్పూన్స్ వరకు పంచదారను వేసుకుని పంచదారను కరిగించుకోవాలి. మనకు రోజ్ సిరప్లో స్వీట్నెస్ ఉంటుంది, అలాగే కోవాలో కూడా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోండి. స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఈ పాలల్లో పంచదార వేసుకోకపోయినా కూడా స్వీట్నెస్ సరిపోతుంది. ఇప్పుడు అన్నీ కూడా మనకు రెడీ అయ్యాయి కాబట్టి ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్ తీసుకుని సర్వ్ చేసుకుందాం. ముందుగా నేను 3 ఫ్లేవర్స్ చేస్తున్నాను కాబట్టి ఇలా 3 గ్లాసెస్ తీసుకున్నాను. ఇందులోకి ముందుగా క్రష్ చేసుకున్న ఐస్ని వేసుకుని తర్వాత ఫస్ట్ రెసిపీ వచ్చి సేమియా దానికి ఒక 2 టీ స్పూన్స్ వరకు సేమియాను వేసుకున్నాను. అలాగే ఇంకొక రెసిపీ వచ్చి రోజ్ మిల్క్, దానికోసం 1 టీ స్పూన్ కోవా వేసుకున్నాను. మరొక రెసిపీ వచ్చి కోవా మిల్క్. ఈ కోవా మిల్క్ గ్లాసులోకి ఒక 4 స్పూన్స్ వరకు ఈ కోవాను వేసుకోవాలి. అలాగే సేమియా దాంట్లో కూడా నేను 1 టీ స్పూన్ వరకు కోవాను వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందని. ఇప్పుడు ఇందులోకి ఒక 3 లేదా 4 స్పూన్స్ వరకు రోజ్ సిరప్ను ఒక్కొక్క గ్లాసులోని వేసేసుకోవాలి. ఇలా 3 గ్లాసెస్లో కూడా ఈ రోజ్ సిరప్ను వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కూల్ చేసుకున్న పాలను ఈ గ్లాసెస్లోకి పోసేసుకుని ఫిల్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కోవా మిల్క్ అలాగే రోజ్ మిల్క్, సేమియా రోజ్ మిల్క్ రెడీ అయిపోతున్నాయి. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో, టేస్ట్ కూడా చాలా బాగుంది. కోవాని ఇలా ప్రిపేర్ చేసుకుని రోజ్ సిరప్ వేసుకుని వీటిని మనకు నచ్చినట్టుగా సర్వ్ చేసేసుకోవచ్చు. ప్లెయిన్ కోవా మిల్క్ కావాలి అనుకుంటే అదొక్కటి చేసుకోవచ్చు, లేదంటే రోజ్ మిల్క్ కావాలి అనుకుంటే ఇలా ఒక్క రకమైన కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే 3 రకాలు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఈ మండే వేసవిలో ఇలా చల్లగా మనం కూడా ఇంట్లోనే ఉండి ఇలా రెసిపీస్ ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పుడు ఈ కోవా అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా 3 ఫ్లేవర్స్ని బాగా మిక్స్ చేసేసుకుని పిల్లలకు సర్వ్ చేసుకుంటే కనుక ఎంతో టేస్టీగా ఉండే కోవా మిల్క్, రోజ్ మిల్క్ అలాగే సేమియా మిల్క్ రెడీ అయిపోయినాయి. చూసారు కదండి, ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇవి వేసవికాలంలో ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే పర్ఫెక్ట్గా రాజమండ్రిలో ఏ టేస్ట్ అయితే వస్తుందో ఆ టేస్ట్ మనం ఇంట్లోనే ఎంజాయ్ చేసేయవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.